ప్రజలకు మా రైతన్నలకు రైతాంగానికి నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నాము. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చర్యలు మొదలు పెడుతున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు. సో రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే టంగ్ స్లిప్ అయిపోయినారు, ఏందేందో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇక మేమెంత ఆఫ్టర్ ఆల్ మీ ముందర యూట్యూబ్ వాళ్ళం గొట్టంగాళ్ళం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలారా మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దయచేసి లైవ్లో పోల్ పెట్టండి, కమ్యూనిటీ పోల్ పెట్టండి, లైవ్లో పోల్ పెట్టండి. మార్చ్ 31వ తారీఖు లోపల ఇస్తామన్న హామీలు 4 పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ ఇవ్వండి, నెరవేరుస్తుంది. ఆప్షన్ బి నెరవేర్చదు. లేకపోతే ఆప్షన్ ఏ నమ్మకం ఉంది, ఆప్షన్ బి నమ్మకం లేదు, ఆప్షన్ సి అసలు ఏమీ లేదు. సో దయచేసి మీ అభిప్రాయ సూచనలు కూడా మాకు తెలియజేయండి. మరి ఈ లోపల తిరుగుబాటు ఎట్లా మొదలైంది నేను చెప్తే రకరకాలుగా తిట్టడం స్టార్ట్ చేసారు నన్ను. కమెంట్స్ రూపంలో నువ్వు చూసినావా, నీకు ఎవడన్నా వచ్చి చెప్పిండా, నీకు ఇంటర్నల్ సోర్స్ ఏంది, ఆ సోర్స్ ఏంది, గడిది గుడ్డేంది, బందర్ లడ్డేంది అని చెప్పి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నేను చెప్పినటువంటి మాటలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజాలు ఎప్పుడు కూడా నిష్ఠూరంగానే ఉంటుంది. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి, నిజాలు ఎప్పుడు కూడా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏదైనా సరే కుండ బద్దల కొట్టి చెప్తున్నాం కాబట్టి ఇటువంటివి జీర్ణించుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. నేను చెప్పిన మొన్న ఒక స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. ప్రతిరోజు 11 గంటలకు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ స్పెషల్ స్టోరీ అందిస్తూ ఉంది రోజుకొక టాపిక్ మీద. సో అట్లా స్పెషల్ స్టోరీలో భాగంగా ఈ 40 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి బీఆర్ఎస్లోకి అని చెప్పిన. సో ఇప్పుడన్నా మీరు మ్యాచ్ చేసుకోండి. నేను రాజగోపాల్ రెడ్డి గారు వ్యాఖ్యలు అంటే మనసులో మాట ఏ రకంగా బయటపెట్టినారు, ఏ రకంగా తిరుగుబాటు చర్య మొదలైందో ఒకసారి మనం చూద్దాం. అసలు ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, సో ఈ లోపల కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. మా బీజేపీ కార్యకర్తలు కూడా నిన్నటి నుంచి కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉన్నారు పాపం. ఎస్, సో ఒక్కసారి చూద్దాము. మన రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్వయాన క్యాబినెట్ మంత్రికి స్వయాన తమ్ముడు, బిజినెస్ మ్యాను, మొన్న రైతు భరోసా పైసలు కూడా బిల్స్ వీళ్ళ కంపెనీల బిల్స్ కోసము 7,000 కోట్లు ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆపేసిందో డబ్బులు వేయొద్దు అని చెప్పి 7,000 కోట్ల రూపాయలు చాలా ట్రోల్స్ జరిగినాయి. చాలా 7,000 కోట్లను ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీస్కి అండ్ రాజగోపాల్ రెడ్డి గారి సంబంధించినటువంటి కంపెనీస్కి ఇంత షేరు బిల్స్ ఇచ్చేసినారు, పెండింగ్ బిల్స్ ఇచ్చేసినారు అని చెప్పి వార్తలు గుప్పమని. మరి అటువంటి కీలక పాత్ర పోషించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు పాపం హోంశాఖ మీద హోప్స్ పెట్టుకున్నారు. స్వయాన ఆయననే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏమని, హోంమంత్రి నైతా అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళతోటి ఏకతాటిపైన ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అసెంబ్లీ హాల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నారు? ఇంకా పోర్ట్ఫోలియోలు ప్రకటించకపోవడం వల్ల, లేకపోతే నిజంగానే మనస్ఫూర్తిగా ఆయన క్యాడర్, ఎందుకంటే నల్గొండ అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్తొస్తారు ఫస్ట్. సో పథకాలు టైంకి అందకపోతే నెక్స్ట్ టైం వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా కష్టమే, గెలవడం కూడా కష్టమే. ఎందుకంటే ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళు గ్రౌండ్లో ఎంత తిరుగుతున్నారు, పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలకు అనేదే పబ్లిక్ చూస్తారు. సో బ్రాండ్ ఇమేజ్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడి ముందరికి తీసుకెళ్లడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకసారి దీనికంటే ముందు చూద్దాం రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, తిరుగుబాటు చర్య ఏ రకంగా మరి మొదలైంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మనసులో మాట ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకే ప్లే కాదు ప్రతిసారి మళ్ళీ, లేకపోతే నాకు పంపి దీనికి మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను.
సో ఏమన్నారు, పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు, కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు. ఓకే, సో రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించాం, అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నేను చెప్పడం కన్నా కూడా మనం ఒకసారి ఇట్లా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎట్లా, రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా పెట్టి 5,000 వచ్చినప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇచ్చిండు. మధ్యాహ్నం మాత్రం ఇచ్చిండ్రో లేదో కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియదు పాపం. ఒకసారి గింగ కొట్టింది ఒకటే తిడుతుంది, ముద్రలో పోతే ఒకటే తిడుతున్నారు. ఏదో కేసీఆర్ బాగుంది మిస్టర్ కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఏదో ఇంకోటి మొత్తం ఉంటుంది కదా వీడియో. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా పెట్టి 5,000 వచ్చినప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇచ్చిండు. మధ్యాహ్నం మాత్రం ఒకసారి గింగ కొట్టింది. ఆ రైతు భరోసా కూడా ఎందుకు ఇవ్వలేదో మరి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలి. అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను, ఆల్రెడీ రైతు భరోసా కోసం పెట్టినటువంటి డబ్బులను ఏ కంపెనీలకు ఇచ్చారో ఇదే మైకు పట్టుకొని మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, మనసు విప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దయచేసి ప్రజలారా, దయచేసి ఏమంటున్నానంటే వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రాకండి. ఒకవేళ వస్తే మీ వ్యాపారాలు వేరే వాళ్ళకి అప్పచెప్పో, లేకపోతే మీ కుటుంబ సభ్యులకు అప్పచెప్పో మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయాల్లోకి రండి. అంతేగాని మీ బిల్స్ కోసమో, మీ కాంట్రాక్టుల కోసమో, మీ సొంత పెత్తనాల కోసం వస్తే ఇటు పబ్లిక్ని అడ్రస్ చేయలేరు. అండ్ ఈ రైతు భరోసా పైసలు ఏమైనాయో మన రాజగోపాల్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో మరి ఎవరి వల్ల ఇన్ని రోజులు ఏడాదిన్నర కావస్తుందా, ఏడాది అయిపోయింది, మరి ఇన్ని రోజులుగా రైతు బంధు రైతు భరోసా ఎందుకు రాలేదో రాజగోపాల్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి, పొంగులేటిని కూడా చెప్పమని చెప్పండి. వీళ్ళిద్దరు ఏం చెప్తారో చూడాలని ఉంది ఒకసారి. సో ఇట్లా కొంతమంది చెప్పి చెప్పకుండా మనసులో మాటలు చెప్తా ఉన్నారు, ఊర్లలో తిడుతున్నారు అని చెప్పి, ఊర్లలో తిడుతున్నారు, ఎట్లా పడితే అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఇగో వీళ్ళతోటి